అసలు నిజంగా మొత్తం అడవిలో ఉన్నట్టే ఉందిరా. యాక్చువల్లీ జిరాఫీస్ ని చూడకుండానే పోతానేమో అనుకున్నాను. అద్ది 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 అద్ది. In this video, I'm going to show you one of the largest zoo in a whole Europe. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. It's actually 170 acres of land with 27,000 of animals of approximately 270 species. Hey people, welcome back to our channel, The German Chapter by Indian Boy. ఫైనల్ గా వచ్చేసాం. టికెట్ తీసేసుకున్నాం. 20 euros ఉంది. ఇది 20 euros అంటే మన ఇండియన్ రూపీస్ లో 2000 రూపీస్ అరౌండ్. లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లోనే మీకు మోడర్న్ ఎగ్జిబిషన్ అండ్ ఇంకా నందా హౌస్ కనిపిస్తుంది. నందా హౌస్ అంటే దాంట్లో ఏం లేదు, మీకు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. దాంట్లో మీరు రకరకాల పాములను, కప్పలను, ఇంకా మరియు స్పైడర్స్ ని, ఇంకా మీరు రకరకాల బల్లులను కూడా చూస్తారు, లైక్ తొండలు అవి ఇవి. దాంట్లోనే మీరు ఇంకా డ్వార్ఫ్ మంగూస్ మరియు ఇంకా హార్న్బిల్ బర్డ్స్ ఉంటాయి. వాటిని మీరు అసలు మిస్ అవ్వకండి. యాక్చువల్లీ ఇప్పుడే తెలుగు వాళ్ళని కలిసిన చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ. సో ఇంకా నందా హౌస్ అయిపోయింది. ఇప్పుడు బయోనిక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోదాం. బయోనిక్స్ ఎగ్జిబిషన్ అంటే ఏం లేదు, మనుషులు నేచర్ని చూసి టెక్నాలజీని ఎలా తయారు చేశారనే దాని గురించే ఈ బయోనిక్స్ ఎగ్జిబిషన్. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మీరు ఇలాంటి టెక్నాలజీలో ఇంట్రెస్టెడ్ అయితే ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మీరు బయటికి రాగానే మీకు ఈ షాప్స్ అవి ఇవి కనిపిస్తుంటాయి. సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వచ్చారనుకోండి, మీకు రైట్ సైడ్లోనే ఒకటి జిరాఫీ హౌస్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అందులో జిరాఫీస్ లేవు, ఎందుకంటే రెనోవేషన్ అవుతుంది కాబట్టి. జిరాఫీ హౌసా? జిరాఫీస్ అయ్యరా వెకేషన్కి ఇంటికి అయినట్టుంది, కన్స్ట్రక్షన్ చేస్తురా, అందుకనే లేవు. హలో ఎక్కడో, సో ఇటు వెళ్ళిపోదాం. అరే టిమాన్, గుర్తుపట్టిరా గాయస్ దీన్ని? టిమాన్ అండ్ పొంబల్ అంట. బా ఏమి ఇస్తున్నావురా ఫోజ్. బాగున్నావురా టిమాన్, కానీ టైం లేదు మనకి. వీటినే గెనీ బాబున్స్ అంటారు. యాక్చువల్లీ ఈ మధ్య వీటి మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది జర్మన్లో, ఎందుకంటే ఈ కేజ్ ఏదైతే ఉందో ఈ జూలో ఇది కేవలం 25 బాబున్స్కి మాత్రమే సరిపడా చేశారంట. కానీ అవి అనుకోకుండా 43 వరకు పెరిగిపోయినాయంట. సో దానివల్ల మిగతా వాటిని చంపేయాల్సి వచ్చింది. చంపేయడం ఏంట్రా, కావాలనుకుంటే వాటిని వేరే జూలో పంపించవచ్చు, లేదంటే అడవిలో వదిలేయచ్చు, అంతేగాని చంపేయడం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. సో మీకు ఎలా అనిపించింది, ఇది చంపేయడం కరెక్టా కదా? మీరు ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి గాయస్. అసలు నిజంగా మొత్తం అడవిలో ఉన్నట్టే ఉందిరా. అసలు నిజంగా ఏదో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు ఇది చూస్తుండే నిజంగా క్రేజీ అంటే క్రేజీ నచ్చేసింది నాకు ఇది. ఇప్పుడు మీకు దట్టమైన ఆఫ్రికా అడవుల్లో ఎలా ఉండదు, ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్పిస్తాను. తినమ్మా ఏమన్నా ఉందారా అసలు అది?
ఇక్కడ ఏమేమి ఉన్నాయో దీంట్లో చూపిస్తుంది. దీంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ మనం వెతుక్కోవాలంటే కష్టం. ఇప్పుడు ఎంతగానో ఇవన్నీ ఏడున్నాయిరా. ఫస్ట్ టైం హైదరాబాద్ లో చాలా సార్లు జూకు పోయినా కానీ ఎప్పుడు జూకు పోయినాడు అనిపించలే. ఇక్కడ ఫస్ట్ టైం నిజంగా జూకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్లీ మొత్తం అడవిలో వచ్చినట్టుంది అసలు. యాక్చువల్లీ జూ కూడా కాదు, వైల్డ్ సఫారీ. యాక్చువల్లీ ఇప్పుడు ఇదే సేమ్ వ్యూ ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి ఎట్లా ఉంటుందో చూద్దామా. కమాన్ నడవరి. యాక్చువల్లీ అండర్ గ్రౌండ్ బాగుంది కానీ అండర్ గ్రౌండ్ కంటే పైననే బాగుంది. యాక్చువల్లీ అదంతా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లా రియల్ గా అడవిలోకి వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ వచ్చేసింది. యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ అది కమాన్, మనకి టైం చాలా తక్కువ ఉంది, మనం ఇంకా చాలా చూడాలి. యాక్చువల్లీ ఇక్కడ డాల్ఫిన్స్ బోర్డు చూపిస్తుంది కానీ ఇక్కడ క్లోజ్ వేసేసారు దీన్ని. యాక్చువల్లీ షట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎడారి హౌస్, డెజర్ట్ హౌస్. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు ఇది హిప్పో హౌస్గా ఉండేదంట కానీ ఇప్పుడు పూర్తిగా ఎడారి వాతావరణంగా మార్చేసారు. ఇక్కడ డక్ బీటల్స్, బల్లులు, ఇంకా ఫ్యాట్స్ అండ్ ర్యాట్స్ అన్నీ ఇక్కడ అసలు ఏ ఎంక్లోజర్ లేదు. అండ్ మన కళ్ళ చుట్టూ మన కాళ్ళ పక్క నుంచే తిరుగుతూనే ఉంటాయి. మీరు చూడండి, అదిగోండి మన పక్క నుంచే తిరుగుతూనే ఉంటాయి అవన్నీ. వాటిని ఎవరేమన్నారు అవి వాటికి కూడా తెలుసు, అందుకనే అంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. మీరు ఇంకా డెజర్ట్ హౌస్లో నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మీకు మంచి జింకలు కనిపిస్తాయి. ఇంకా కొంచెం అక్కడి నుంచి కొంచెం రైట్ సైడ్ రాగానే మీరు ఏం చూస్తారంటే ఎస్, మీరు చూసేది నిజమే, గాడిదలు, డాంకీస్. కాకపోతే ఇవి నార్మల్ డాంకీస్ కాదు, సొమాలియన్ వైల్డ్ యాస్ అని అంటారు వీటిని. యాక్చువల్లీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీటి కాళ్ళకి జీబ్రా లాగా వైట్ అండ్ బ్లాక్ స్ట్రిప్స్ ఉంటాయి. అండ్ ఇవి చాలా రేర్ బ్రీడ్, ఇప్పుడు అంతరించిపోతున్న జాతుల్లో ఇది ఒకటి. ఇంకా వాటి పక్కనే మీరు అడెక్స్ అనే జింకల్ని చూడొచ్చు. వీటిని తెలుగులో మన ఎడారి జింకలు అని అంటారు. ఇవి కూడా అంతరించిపోతున్న జాతుల్లో ఇవి ఒకటి. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఇవి కేవలం ఒక 500 వరకు మాత్రమే ఉన్నాయంట. ఇవి అన్నీ జూలలో ఉండవు, మీకు ఈ జూలో ఇంకా కనిపించింది. కొంచెం ముందుకు రాగానే మీరు లెఫ్ట్ సైడ్లో పాలిగన్స్ మరియు ఇంకా ఫ్లెమింగోస్ కనిపిస్తాయి. సో ఇంకా వీటిని చూస్తుంటే నాకైతే సాహో సినిమాలో ఆ సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ ఏంటో తెలియదు కానీ ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఏదో తెలిసిన వాళ్ళకి ఎటు పడితే అటు తిరుగుతున్నాం కానీ ఆగమైతే మాత్రం అడిగే దిక్కు కూడా ఎవడు ఉండలేడు అసలు. జాగ్రత్తగా ఆచితూ చేయాలి ఒక్కొక్క అడుగు. అక్కడ ఏదో ఉంది. ఇవే హైలాండ్ కెటిల్ అని అంటారు. సో వీటిని స్కాట్లాండ్ కౌస్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇవి స్కాట్లాండ్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా అంటారని నేను అనుకుంటున్నాను. ఇటు
హెడ్ చూడు. ఓ షట్, మర్చిపోయినా, నీకు తెలుగు రాదు కదా. చర్మన్ షమాల్ షమాల్. ఎందుకులే సీరియస్ తీసుకొని వచ్చేసిందంటే కష్టం మళ్ళా. ఇదేంటి అంత గడ్డి వాసన వస్తుంది? బర్రెల్ని చూపిస్తారు కదా ఇప్పుడు. అబ్బో, పందులనా? హే సారీ, వినిపించినట్టు. అడవి పందులా, మామూలు పందులా? అడవి పందే. హాయ్ అడవి పంది. పుంబ ఇక్కడ ఉంది, టిమోన్ అక్కడ ఉంటే పుంబ ఇక్కడ ఏం చేస్తుంది? మంచి తిండి పంపగల వాటి చూడు, అవి ఎంత మంచిగా కష్టపడుకుంటున్నాయి. నువ్వు మంచిగా తింటావు ఆడ, సిగ్గులేదు? రాకేష్ లెక్క వేస్తావని. హలో, చలో బాయ్. నెక్స్ట్ మనం వచ్చేసి రైనోసార్స్ దగ్గరకు వచ్చేసాం. ఓ మై గాడ్, ఇది ఇండియన్ రైనోసార్స్ అంట, అంటే ఇండియా నుంచి తీసుకొచ్చారు అదిని. ఓ షర్ట్, చూడ్డానికి అయితే చాలా ముసలిది అయిపోయినట్టుంది. ఎన్ని ఇయర్స్ ఉన్నదేమో దీనికి పాపం. ఓ మై గాడ్, దాన్ని కొమ్ము కూడా కోసేసారు. సో సాడ్. ఓకే బాయ్. బాబా, చిన్నప్పటి నుంచే క్వశ్చన్ అండి అది. ఇది వైట్ మీద బ్లాకా, బ్లాక్ మీద వైట్ అని. యాక్చువల్లీ అక్కడ ఏదో ఉన్నట్టుంది, అందరూ ఎగబడి చూస్తున్నారు. నాకు తెలిసి పోలార్ బేర్ ఏమో, అదే అయి ఉండాలి. ఏ కాదు, అరే వీటి పేరు మర్చిపోయినారా నేను. సి 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 ఏదో ఉంటది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఇక్కడ ఈ జూలో అడుగు పెట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ ఈ పోలార్ బియర్ని చూడడానికి. సో ఫైనల్గా దీని దగ్గరకు వచ్చేసినాం. చిరుతపుల్లిని కూడా కవర్ చేసినాం. ఇప్పుడు ఇక టైగర్, రోప్ టైర్ హౌసా ఏం పేరు రా, సింపుల్గా టైగర్ అని పిలవచ్చు. సో యాక్చువల్లీ మ్యాక్సిమం మొత్తం కవర్ చేసేస్తున్నాం. ఫైనల్గా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పెద్ద పులి దగ్గరికి వచ్చేసినాం. దీనికంటే రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ పులే బాగుంది.
సో ఫైనల్గా మన జంగల్ కింగ్ దగ్గరికి వచ్చేసినాం. దాన్ని చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది. యాక్చువల్ నేను చాలాసార్లు హైదరాబాద్లో జూకి వెళ్ళినా కానీ లయన్ అయితే ఇప్పటివరకు చూడలేదు ఇంత దగ్గర నుంచి. మనల్ని చూసినట్టున్నది, వినిపిస్తుంది నేను మాట్లాడేదాన్ని. యాక్చువల్లీ అక్కడ దానికి గెలకాలనిపిస్తుంది కానీ ఇది అంత సేఫ్టీగా లేదంటే అది తలుచుకుంటూ వచ్చేస్తుందేమో అని అదొక భయం ఉంది. ఎట్లా ఉంది చూడసలు, నిజంగా ఇది ఆపగలుగుతుందా దీన్ని? అసలు నాకు అర్థమైతలే అసలు. అంటే నిజంగా అదా ఫేకా? బాగుందిరా యాక్చువల్లీ. సో ఇంకా ఏముంది కవర్ చేయడానికి ఇప్పుడు మనము. సరే బాయ్, ఇంకా నువ్వంతా బోరింగ్ ఉన్నావు. కేసులో ఏముంటుంది ఇప్పుడు? లయన్దా భయమైందిరా బాబు ఒక సెకండ్. సో యాక్చువల్లీ ఇది ఇందులో అన్ని లయన్స్ ఉంటాయి అనుకుంటా యాక్చువల్లీ. సో ఇది లయన్ కేవ్, లైక్ అది లయన్ ప్రైడ్ అని ఏదో ఉంటారు కదా అదే. కాకపోతే అసలు ఒక్క లయన్ కూడా లేదు. ఎటువైనా ఇవన్నీ అసలు లోపల ఉన్నట్టునే అన్నీ. బయట ఒకటి ఉంది అంతే, ఈడనైతే అసలు ఏం లేవు. బజ్జునే ఏమో లేదంటే వేస్ట్, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. యాక్చువల్ సడన్గా లోపల రాగానే డోర్ ఓపెన్ చేయగానే భయమైంది తెలుసా. ఒకసారి ఒక సిచ్యువేషన్ ఏమైందంటే, ఇట్లనే చిన్నప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళినాం జూ పార్క్కి. సో అక్కడ ఒక దగ్గర నుంచి మాకు బాగా ఈ లయన్ సౌండ్, లయన్ రోర్ సౌండ్ వస్తుంది బాగా, చాలా గట్టిగా. అంటే అసలు ఏముందని చెప్పి లయన్ని చూసామని చెప్పి పోతున్నామో సడన్గా ఒకళ్ళు ఇంకా వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నారు. జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తుంటే వాడు వచ్చి ఆపకపోతే మా పరిస్థితి అంతే. ఇంకా వాడు వచ్చి చెప్పి అది ఇంకా అసలు దాన్ని అక్కడ ఏం సెక్యూర్ లేదు, మీరు డోర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ అది బయటికి వచ్చేస్తుంది అది అని చెప్పిండు. ఇంకా దెబ్బకి అక్కడి నుంచి ఇంకా జంప్. ఇప్పుడు కూడా నాకు అదే అనిపించింది. అరుస్తుంది. అనిపిస్తుంది అన్న ఎక్కువ సౌండ్. యాక్చువల్లీ లోపల లయన్ లోపల వస్తున్నట్టు చూద్దాం. ఇంతసేపు పెట్టినప్పుడే లోపల ఉన్నప్పుడేమో లేదు కానీ అత్తి 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 అదే అదే వెరీ ఎక్సైటింగ్ బాబా. అసలు ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అసలు అమ్మ ఫస్ట్ టైం నా లైఫ్లో అసలు దాన్ని ఇంత దగ్గర నుంచే చూడడం అనుకుంటే దాని అరుపు, దాని రోర్ కూడా నిజంగా అయితే క్రేజీ అరిచింది అసలు. అమ్మ అది జస్ట్ నార్మల్గా అరిస్తేనే ఇంత ఉంటే
అది గట్టిగా అరిసింగ్ అంతే మన చెవులు. యాక్చువల్లీ ఇది మళ్ళీ బయటికి పోయింది. ఇది ఏంది బయట అరుస్తుందా? పదండి. యాక్చువల్లీ మళ్ళీ బయట వేరుస్తుంది. అమ్మా దీన్ని ఎట్లా కొట్టాలండి? ఇప్పుడు అరవేద్దామంటే నీ అమ్మ ఇందాక లోపల అంతగానో మర్చినావు, ఇప్పుడు బయట అరవనికేంది? చెప్పా అంత బోరింగ్ నువ్వు పోతున్నాయి కానీ పై వస్తుంది కదా అసలు లైన్ అయితే. జస్ట్ ఒక 10 feet డిస్టెన్స్, ఒక 20 feet డిస్టెన్స్ ఉండొచ్చు. మస్తుంది కానీ అదైతే అసలు యాక్చువల్ ఇది 20 euros వర్తే. కానీ ఫ్యామిలీతో వస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి ఫ్యామిలీతో వస్తే బెటర్, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి రెడ్ ఫాక్స్ కానీ ఇది యాక్చువల్లీ కుక్కలా ఉంది కదా. ఇది జర్మన్ షెపర్డ్ కుక్కలా ఉంది. ఇది యాక్చువల్లీ రెడ్ ఫాక్స్లా అసలు లేదు. ఏదో ఒకట్లే కానీ బాగుంది. చూస్తానని అనుకోలేదు యాక్చువల్లీ ఇది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసినాం యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం మిస్ అయింది ఏంటంటే ఫస్ట్ కంగారోస్ ఒకటి, జిరాఫీస్ ఒకటి చూడలేదు. జిరాఫీస్ అక్కడి నుంచి మరి ఎక్కడ పెట్టిరో అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో కంగారోస్ అయితే చూడాలి. డాల్ఫిన్స్ కూడా మనకి చూడనివ్వలేదు. యాక్చువల్లీ మనం గొరిల్లాస్ మిస్ అయిపోయినాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఫిషెస్ గొరిల్లాస్ ఒకే దగ్గర ఉన్నాయి. గొరిల్లాస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ డెల్ఫినరీయం ఒకటి, ఇదొకటి పోదాం. సో ఫైనల్గా ఏదైతే డాల్ఫిన్స్ని అయితే చూడడానికి వచ్చేసినాం. యాక్చువల్లీ ఇక్కడంతా డాల్ఫిన్ షో జరుగుతూ ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు ఇది రెనోవేషన్ ఏదో ఉందనుకుంటా, మరి ఏమైతే లేదు. కానీ అయినా పర్లేదు, డాల్ఫిన్ చూడు. మీ అమ్మ నా ఒక్కని కోసం షో చేస్తున్నట్టుంది అదైతే యాక్చువల్లీ కదా. క్రేజీ ఉంది అసలు. బాబా ఏ మీ అమ్మ యాక్చువల్లీ మస్తు ఉంది యాక్చువల్లీ అదైతే. మళ్ళీ చేస్తుంది. అమ్మ సో గొరిల్లాస్ కూడా కవర్ చేసేస్తాం, డాల్ఫిన్స్ కూడా కవర్ చేసేస్తాం. ఇంకా బ్యాలెన్స్ ఇంకేమైంది. కంగారోస్ ఒకటినే. సో ఇంకా అదొకటి మన మళ్ళీ మ్యాప్స్ చూసి ఎటు సైడ్ కావాలో డిసైడ్ అవుదాం. కంగారోస్ యాక్చువల్లీ థర్డ్ నెంబర్ అనమాట. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే ఉంది అది. సో మళ్ళీ వెనకకి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇంత బాగుంది కానీ కొంచెం ఎండ కొడుతుంటే ఇంకా బాగుండేది. అసలు మరీ మామూలుగా లేదు అసలు. గ్లౌజులు వేసుకుంటేనేమో
టచ్ పని చేస్తలేదు. గ్లౌజులు తీసేస్తేనేమో చేతులు అడ్డాడుతున్నాయి. ఇట్లయితే ఎట్లా? ఇక్కడైనా కూర్చుందామన్నా కూడా చలికైతలేదు. యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అవుతుంది బాగా, ఏమైనా తినాలి. వచ్చేసినాం కంగారాస్ దగ్గరికి. హే కంగారు, 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 నీ పేరు కంగారు, నీకు తెలుసా? యాక్చువల్లీ జిరాఫీస్ని చూడకుండానే పోతానేమో అనుకున్నా, అని ఫైనల్గా అయితే జిరాఫీ కనిపించింది. చూడండి మీరు కూడా. ఇది కూడా జిరాఫీ. హాయ్ జిరాఫీ. నిజంగా అది బొమ్మ. లోరెన్జో. ఇంకా రిచ్కి ఇది ఒకటే దెక్కే మనకి. ఏం చేద్దాం, జిరాఫీస్ ఒకటి లేవు, ఇంకా మిగతాన్ని చూసేసినాం, అయిపోయింది ఇంకా. సో ఫైనల్గా రివ్యూకి వచ్చే, ఇందాక గుర్చేమన్నాను ఏంటిది? నేను స్టార్టింగ్ చెప్పిందంతా మా బ్రెయిన్లోకి వెళ్ళి తీసేయండి, అంతా ఏం లేదు. బట్ బాగుంది యాక్చువల్లీ. అంటే నిజంగా ఒక అడవిలోకి వచ్చి జూ పార్క్ ఫీలింగ్, ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ అది బాగుంది. అని మన హైదరాబాద్లో జూ అంత మాత్రం ఇది లేదు. మన హైదరాబాద్ జూలో పొద్దున తిరగడం మొదలు పెడితే సాయంత్రం వరకు ఒక్కటే సైడ్ తిరుగుతాం, ఫుల్ కవర్ చేయలేం మనం, అట్లా ఉంటుంది. ఇక్కడ అంత లేదు యాక్చువల్లీ. నేను ఏదో చెప్పినా స్టార్టింగ్ 27,000 అనిమల్స్ అంటే నేను కూడా అదే అనుకున్నా, కానీ అంత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బట్ నాట్ బ్యాడ్. రావచ్చు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, మళ్ళీ విజిట్ అవ్వచ్చు. సో ఓకే, చలో, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. చా, సరే, బాయ్.